హలో, వెల్కమ్ టు మై ఛానల్ యూకే టేల్స్. ఇప్పుడు నేనైతే కూరగాయలు కొనడానికి పోతున్నా. ఇంట్లో ఏం లేవు, అట్లనే ఏమన్నా మీట్ తీసుకుంటా. చికెన్ లామా అన్నీ చూడాలా. ఇవాళ వాన పడుతుంది, చల్ల ఉంది అలా కొంచెం వెదర్. సో ఇక్కడ సడ్డా అదే ఇప్పుడు నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినాను, అందరూ ఇండియన్ గ్రోసరీస్ దొరుకుతాయి అని చెప్పినా కదా. అక్కడికి పోతున్నాము. జస్ట్ 2 minutes మన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవి ఫ్రెష్ ఉంటే అవి తీసుకొని రావాలి. సో అది ఏంటంటే అది ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టో మరి ఏమో తెలియదు, కానీ ఇది ఒక్కటే ఒక షాప్, మనకి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఏమున్నా కానీ. ఇవాళ సండే కాబట్టి చూడాలి. ఇంకా సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఫైన్ పడుతుంది. సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఫైన్ నాకే కాదు, నా కో ప్యాసింజర్ ఎవరన్నా ఉన్నా కానీ నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. వాళ్ళు వేసుకోలేదు అనుకో, వాళ్ళకి ఫైన్ పడుతుంది. వాళ్ళకి సపరేట్గా రాస్తారు, పట్టుకుంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఫైన్ రాస్తారు. అది సో వెదర్ అయితే ఇట్లుంది. అలా అందరు జాకెట్లు వేసుకొని పోతున్నారు మంచిగా జాబ్లోకి, వాటికి. సో బేసిక్గా ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడికే మనం పోయేది. ఇప్పుడు ఆడనే మనకి ఫ్రెష్ కూరగాయలు కానీ మీట్ కానీ అవి దొరుకుతాయి. ఇక్కడ ఒకటి బిర్యానీ హబ్ అని ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. అంటే తక్కువకి బిర్యానీ దొరుకుతుంది, అంటే 2 poundsకే దొరుకుతుంది. 2 pounds 3 poundsకు మనకి బిర్యానీ దొరుకుతుంది. బాగుంటుంది, అంటే మన ఇండియన్ టేస్ట్ వస్తుంది. నేను ఒక 2 times తెచ్చినాను అనుకుంటా. అట్లా ఒకసారి నేను నా బర్త్డేకి మా ఓనర్ వాళ్ళ ఇంటికి పిలిస్తే, సో నేను పార్టీ హోస్ట్ చేసి ఉండే. అప్పుడే ఇక్కడికి వెళ్ళే బిర్యానీ తీసుకొని వెళ్ళి, యాక్చువల్లీ నేనే చేద్దాం అనుకున్నా, కానీ ఇక బర్త్డే రోజు మనం చాలా బిజీ ఉంటాం కదా. సో మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ చేసి ఇక్కడికి వెళ్ళి బిర్యానీ తీసుకొని పోయినాను. నెక్స్ట్ డే కాల్ చేసిండు మా ఓనర్, కాల్ చేసి ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు, చాలా బాగుంది బిర్యానీ అని అంటే చెప్పిన ఇక్కడికి వెళ్ళి అని. ఓ మంచిగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఈడ పార్కింగ్ మనకి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది. నా వెనకాలంతా ట్రాఫిక్, ఎందుకంటే నేను ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ తీసుకోవాలి కదా. సో ఇది హైదరాబాద్ హౌస్. ఇది అంత నడవదు తెలియదు, కానీ ఇక్కడ పక్కన బిర్యానీ హబ్ అని ఉంది కదా, దాంట్లో అయితే బాగానే ఉంటుంది ఫుడ్. ఈ కట్టా మీఠా అనే ప్లేస్లో ఏమో ఇక మనకి పానీపూరీలు, పాన్ కూడా దొరుకుతుంది దాంట్లో. పాను, ఫాలుదా అవి దొరుకుతాయి. నేను ఎక్కువ స్వీట్లు తిన్నా కాబట్టి ఇక మనం ఎప్పుడు వెళ్ళాం ఎక్కువ దాంట్లోకి. ఎప్పుడన్నా ఏదన్నా పార్టీ అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదన్నా తీసుకుందామని అప్పుడు పాన్ అవి తీసుకుంటా. పాన్ బాగానే ఉంటుంది, స్వీట్ పాన్. అప్పుడప్పుడు తింటా నేను పాన్. అది కూడా టైంపాస్కి, నాకు నచ్చదు బేసిక్గా, ఏదో అట్లా తినాలా అని తింటాను. కానీ ఇప్పుడు ఆడ లెఫ్ట్ సైడ్ మనకి సడ్డా సూపర్ స్టోర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది. సో అక్కడికే మనం ఇప్పుడు పోవాలా. ఆడ అన్నీ మనకి కూరగాయలు దొరుకుతాయి. సో ఇప్పుడు మనకి పార్కింగ్ దొరికే వరకు మనం ఈడ వెయిట్ చేయాలి, ఇక తప్పదు. సో ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిజిస్టర్ అయ్యి పైసలు కట్టాలి. బేసిక్గా యాప్ ఉంటుంది, పే బై ఫోన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి మనం ఎంతసేపు ఉంటాం అనేది కొడితే దాన్ని బట్టి మనకి ఎంత ఛార్జ్ అవుతుంది.
అది చెయ్యకపోతే ఇంటికి ఫైన్ పంపిస్తాడు వాడు. సో అట్లా. సో ఇదంతా మోస్ట్లీ ఫిల్డ్ విత్ మన ఇండియన్ క్రౌడ్ ఉంటుంది బేసిక్గా. ఇండియన్ క్రౌడ్ ఎక్కువ. మనకిప్పుడు పార్కింగ్కి ప్లేస్ దొరకాలి. పార్కింగ్ స్పేస్ దొరికితే కానీ మనం పార్క్ చేయలేం. ఇట్లా వదిలేసి పోతే ఫైన్ వస్తుంది మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా డెలివరీ వాళ్ళు ఉంటారు అబ్బా. అంటే ఎట్లా అంటే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు డెలివరీ వాళ్ళు వస్తారు, ఇక్కడ ఆపుకుంటారు. సో స్టూడెంట్స్ బాగా డెలివరీ చేస్తారు వేరే వాళ్ళ అకౌంట్ తీసుకొని. అంటే ఎవరన్నా ఫుల్ టైం వాళ్ళ అకౌంట్ మీద క్రియేట్ చేసుకొని వాళ్ళ అకౌంట్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అట్లా చేస్తున్నారని ఒకసారి ఇక్కడ ఒక చిన్న రేడ్ లాగా చేసిండ్రు పోలీసు వాళ్ళు. పట్టుకుండ్రు, డెలివరీ వాళ్ళని పట్టుకొని ఇక మరి డిపోర్ట్ చేసిండ్రా ఏం చేసిండ్రు అనేది మనకు తెలియదు. సో అది చేస్తారు. ఇంకోటి ఆఫ్ లైసెన్స్. ఇక్కడ ఈ షాప్స్లల్లో ఏంది అని అంటే స్టూడెంట్స్ క్యాష్ కోసం కూడా పనిచేస్తారు. అందరు చేస్తారు బేసిక్గా. స్టూడెంట్ లాగా వచ్చిన వాళ్ళు 20 hours మీద బతకాలా అంటే ఫీజులు అవి ఇవి ఏడా కట్టుకుంటారు. ఆడ ఇండియాలో అప్పులు చేసి లోన్లు తీసుకొని వచ్చినప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఇవి చేస్తారు. స్టూడెంట్స్ మన ఇండియన్స్ కానీ మరి ఇండియన్స్ అయితే చేస్తారు, వేరే వాళ్ళ సంగతి తెలియదు కానీ ఇండియన్స్ అయితే చేస్తారు. సో అది ఇల్లీగల్ అనమాట. అది ఇక్కడనే కాదు, ఏ కంట్రీలో అయినా ఇల్లీగలే. సో దాని మీద కూడా రేడ్స్ చేస్తారు. వచ్చి ఏంది నువ్వు ఎట్లా పని చేస్తున్నావు, నువ్వు క్యాష్కి పని చేస్తున్నావు అదంతా చెక్ చేసి ఒకవేళ నువ్వు దొరికినవే అనుకో ఇక నేను డిపోర్ట్ చేస్తారా, మరి ఫైన్ వేస్తారా, ఏం చేస్తారా అనేది అది. షాప్ వాళ్ళకి అయితే ఫైన్ వేస్తారు. ఒక 10,000 pounds 15,000 pounds ఎంతో వేస్తారు. అంటే ఆల్మోస్ట్ 10 to 15 lakhs ఫైన్ పడుతుంది వాళ్ళకి, కట్టాలి వాళ్ళది. వాడు ఆల్రెడీ ఒకసారి దొరికినాడు, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాడు. లేదు మళ్ళీ దొరికిందంటే ఇక మళ్ళీ సీజ్ చేస్తారో ఏం చేస్తారో. ఇక అది మనకు ఇన్ డెప్త్ అంత నాలెడ్జ్ లేదు, బట్ నేను విన్నది నేను మీకు చెప్తున్నాను. ఇది మీట్ షాప్ అండి. ఇక్కడ ఏంది అంటే మనం మీట్ తీసుకొని వచ్చినాము. మనకి ఇక్కడ ఇండియా లాగా ఫ్రెష్గా దొరకదు, ఆల్రెడీ కట్ చేసినాయి ఇట్లా సెక్షన్స్ లాగా పెడతారు దేనిది దానికి. సో మనకు కావాల్సింది అడిగితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో ఇది షాప్. ఇప్పుడైతే మనము ఇక్కడ వెజిటేబుల్స్ కోసం వచ్చినాము. ఇక్కడ మనకు అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. మనకి ఇంకా ఈ కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవి కూడా దొరుకుతాయి చాలా ఫ్రెష్గా. ఈ నిమ్మకాయలు కానీ అవన్నీ కూడా దొరుకుతాయి. అట్లనే ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మనకి. జామకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, ఇక మనకి మ్యాంగోస్ కూడా మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవేమో మనకి వెజిటేబుల్స్. ఇవన్నీ మంచి ఫ్రెష్ ఉంటాయి. మనం తొందరగా వస్తే తొందరగా ఫ్రెష్ దొరుకుతాయి. సో బేసిక్గా ఇది మన సామాన్లు, మనం ఇలా షాపింగ్ పోయి కొన్న సామాన్లు. ఇవి డ్రమ్ స్టిక్స్, పొటాటోస్, ఇవి వచ్చేసి బీరకాయ, కరివేపాకు, ఆనియన్స్, ఇది మన ల్యామ్ అండి, మటన్, చిప్స్, అంతే. ఇవే తీసుకున్నాం మనమైతే ఇవాళ. అయిపోయిందండి షాపింగ్. ఇప్పుడే తీసుకున్నా కావాల్సిన సామాన్లు అయితే. ఇవాళ సండే కదా, చాలా మంది ఉన్నారు జనాలు. ఇది ముందుగా అనిపించేది కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్. మన ఇండియాలో నాకు తెలిసి ఒక 2 crores ఉంటుంది అనుకుంటే, ఇంకెక్కువ ఉండొచ్చు. 2 crores అయితే మినిమం ఉంటుంది. వీడైతే ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇక్కడ ఈ రేంజ్ రోవర్లు బాగా ఎక్కువ కార్లు. సో ఇక్కడికి పోవాలంటే ఈ ఏరియా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవాళ ఈవినింగ్ అయితే ఇంకా ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చాలా మందికి ఆఫ్ ఉంటుంది కదా. సో అందరూ ఇవాళ రాత్రి ఈవినింగ్ టైంలో అట్లా వచ్చి, ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత పార్కింగ్ ఫ్రీ. దాని గురించి కూడా పార్కింగ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి 6 తర్వాత చాలా మంది వస్తారు. కార్లకు దొరకదు ప్లేస్. ఇక ఇప్పుడు పొద్దున్నే నాకు టైం పట్టింది అని అంటే ఇక ఈవినింగ్ పూట అట్లీస్ట్ ఒక 20-30 minutes కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది కార్లో. ఇక్కడికి వెళ్ళి రైడ్ పోతే మన ఇల్లు
కానీ ఇక పుట్టిగా అట్లా స్ట్రైట్గా పోయి తిరిగిపోదాం ఇంటికి. 5 minutes కదా. ఇది లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంది. సో ఇదంతా హార్న్స్లో అన్నట్టు, హార్న్స్లో అనే ఏరియా. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ఉంటారు, స్టూడెంట్స్ కానీ. ఫుడ్ కూడా మనకు కావాల్సిన ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. సో ఇందాక వెనకాల చూపించినట్టు అది ఒక హబ్. అంటే ముందు ఇంకొకటి ఉంటుంది, అక్కడికి పోయినప్పుడు చూపిస్తాను నేను మీకు. అక్కడ కూడా మనకు కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక కొత్తలో లండన్లో ఉన్నప్పుడు అయితే ఇక మొత్తం ఆడనే ఫుడ్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆడికెళ్ళే బిర్యానీ తెచ్చుకొని తింటుండే. లండన్ బస్సులు నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ బస్సులు వచ్చినట్టున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదేమో మొత్తం పార్కింగ్. ఇది ఒక షాపింగ్ సెంటర్ ఉండే, ఇప్పుడు బంద్ చేసిండ్రు. నాకు తెలిసి అది మొత్తం కూలగొట్టి వేరేది ఏదో చేస్తారంట. సో అది ఒక షాపింగ్ సెంటర్. దాంట్లో ఇక కొన్ని బట్టల షాపులు అవి ఇవి ఉంటుండే. సో ఇప్పుడు తీసేసాం. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక దాంట్లోనే కార్ పార్క్ చేసి ఇక ఇదంతా లెఫ్ట్ ఇటు సైడ్ అంతా హై స్ట్రీట్, మన కార్ పోదు దాంట్లోకి. సో అందుకనే నేను పోలేకపోయినా. ఒకవేళ కార్ పోయే అట్లా ఉండేది ఉంటే తీసుకెళ్ళి చూపిస్తుండే. మనకగా హబ్. ఇక మనకి ఏం కావాలనుకున్నా ఈడికి వస్తాం. ఈడికి వస్తే మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరికిపోతాయి. మనకు కావాల్సినవి అన్నీ దొరికిపోయే ఏరియా అంటే ఇదే. ఇక రైట్ సైడ్లో ఉన్నది బస్ గరాజ్ అండి. ఇక్కడనే ఇక బస్సులు అవన్నీ ఇక డిపో లెక్క అనుకోండి. ఇది ఈడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది, బిర్యానీ స్పైస్ అని ఒక రెస్టారెంట్ ఉంది చూడండి. ఇప్పుడు అది పోయింది కదా, ఇది బిర్యానీ స్పైస్. ఇక దీంట్లోనే మేము బతికినాం. నేను ఇక్కడ ఉన్న రోజులు దీంట్లోనే. ఇక ఒక టైంకి నాకు ఒకసారి సరిగా లేదు, అన్కుక్డ్ వచ్చిండే. సరే ఒకటేసారి అని అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ అన్కుక్డ్ వచ్చింది. ఇక దాని తర్వాత నుంచి ఇక దీని జోలికి రాలే. ఇక మేము ఇక్కడికి వచ్చుడు మానేసినాం. ఇక రైట్ సైడ్ బిర్యానీ జాయింట్ అని ఉంది. ఇది లేనప్పుడు ఇది ఫేమస్. ఇప్పుడు ఇది ఏం నడుస్తుందో తెలియదు కానీ ఒకసారి తిన్నా. నేను వచ్చిన కొత్తలో తిన్నా. ఇదంతా ఇది కూడా కొంచెం డేంజర్ ఏరియానే. ఇది కూడా ఇదేమో ట్యూబ్ స్టేషన్ అంటారండి. ఇది హార్న్స్లో ట్యూబ్ స్టేషన్. ఇది మెట్రో స్టేషన్ లాగా ఇక మొత్తం సిటీ అంతా తిరగడానికి. ఇక మన దగ్గర మెట్రో అంటాం, ఇక్కడ ట్యూబ్ అంటారు. నేను ట్యూబ్స్ ఎక్కాను ఎందుకనంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఒక దగ్గరికి వెళ్ళాలని అంటే ఆ లైన్, ఈ లైన్, ఎల్లో లైన్, బ్లూ లైన్, ఆ లైన్ అని ఏవేవో ఉంటాయి. సో దానికంటే బెటర్ కార్లో పోవడే. సో బేసిక్గా సెంట్రల్ లండన్ అంటే మన లండన్ బ్రిడ్జ్ అంటాం కదా, టవర్ బ్రిడ్జ్ దగ్గరికి పోవాలని అనుకుంటే ట్యూబ్లోనే పోతారు. బేసిక్ ఇక్కడ లోకల్స్ కానీ ఎవరైనా కానీ ట్యూబ్లోనే పోతారు. ఎందుకంటే తక్కువలో అయిపోతుంది, ఆడ పార్కింగ్ దొరకదు బేసిక్గా మనకి. నేనేంది అని అంటే నేను పైసలు పోయినా ఏం కాదు, నేను పార్కింగ్ చేసి కార్లోనే పోతా అని అనుకుంటా. ఎందుకంటే నేను పోవాలంటే నాకు ఒక్కడికి కుదరదు. నేను ఒకవేళ ఏదైనా ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫ్యామిలీతోనో పోతున్నా అంటే ఇక వాళ్ళ వెనకాల పోతాయి. ఇక లేదు అని అంటే మాత్రం కార్లోనే పోతాం. నేను ఎప్పుడన్నా ఒట్టిగా అట్లా రాత్రి డ్రైవ్ లాగా పోదాము, బోర్ కొడుతుంది అన్నప్పుడు పోతా అంటే
కార్లోనే పోతా, కార్ ఆడ పార్క్ చేసి తిరిగి మళ్ళీ కార్ తీసుకొని వస్తాను. నాకు అదే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ట్యూబ్లో పోయి నాకు తెలియక నేను ఇంకేడుకో వెళ్ళిపోయినాను అనుకో, అదంతా టైం వేస్ట్. ఇంత పెద్ద ఇది తలకాయ నొప్పి. ముందు కార్ చూడండి ఎంత చిన్న ఉందో. ఇండియాలో అయితే నాకు తెలిసి మంచిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈడైతే నీకు ఒక ఇప్పుడు ఇది 2008 కార్ అనుకుంటా ముందున్నది. నాకు తెలిసి ఒక 5,000 6,000 అంటే 5-6 lakhsకి వచ్చేస్తుంది. ఓపెన్ టాప్ కన్వర్టబుల్ కార్స్ అంటారు. ఓపెన్ ఓపెన్ టాప్ ఏమంటారో తెలియదు కానీ కన్వర్టబుల్ కార్ ఇట్లా ఓపెన్ అవుతుంది పైన ఇట్లా మంచిగా. అది ఇక ఒట్టికి ఇక్కడికి వచ్చి సోకులు పడదాము అని అనుకుంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి షో ఆఫ్ చేయాలంటే అట్లాంటి కార్లు కొనుక్కోవాలి. బేసిక్గా కొనుక్కొని షో ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కామనే, లైట్ తీసుకుంటారు బేసిక్. అరే క్రేజీ అని అనుకోరు. మన ఇండియాలో అనుకో, అర్రే మా ఆడి చూడు మొత్తం ఇట్లా కన్వర్టబుల్ కార్లో ఉండే ఎంజాయ్ చేస్తారు. ఫోటోలు పెడతారు కదా, ఫోటోలు పెడితే ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఆడొచ్చి ఇక్కడ పని చేసేది ఏంది, రెస్టారెంట్లలో పని చేసాడు లేకపోతే సెక్యూరిటీ పని ఉంటుంది అంతే. ఎవరైనా చేయాల్సిందే అది. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ లేన్ ఉంటే ఇక లెఫ్ట్ అన్న పోవచ్చు, స్ట్రైట్ అన్న పోవచ్చు. ఇప్పుడు ఈ రైట్ ఇది ఉంది కదా, ఈ రైట్ లేన్, ఆ రైట్ లేన్లో ఉన్నాం అనుకోండి, లెఫ్ట్కి రాలేవు. ఈ రైట్ గల్లీలకే పోవాలా. లేదు అని అంటే కెమెరా ఫ్లాష్ చేస్తుంది. ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇది కెమెరా. ఈ పైన చూడండి, ఆ రెడ్ లైట్ ఉన్న దానిపైన కెమెరా. ఈ లెఫ్ట్ సైడ్ కూడా రెడ్ లైట్ పైన కెమెరా ఉంది చూడండి. అది మనం సిగ్నల్ జంప్ చేసినా ఏం చేసినా క్యాప్చర్ చేసి చేస్తుంది. సో ఇదండి మన వీడియో. మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.